చెప్తున్న మాట అది పేరెంట్స్ అయితే మీరు వశీకరణ చేసుకున్నారని లేకపోతే మీరు తనకి రకరకాల కొనిచ్చి తీసుకెళ్లారని చెప్తున్నారు. అసలు మీరు అక్కడ ఉన్నట్టు ఎలా తెలిసింది వాళ్ళకి? ట్రాపింగ్ చేసి ఉంటారు నాన్న. ట్రాపింగా? ట్రాకింగ్ చేసి ఉంటారు కదా. అవును. సో మీరే వెళ్తానన్నారు కదా, 1-2 రోజులు నేను వెళ్తానని చెప్పి గతంలో లైవ్లో చెప్పుకొచ్చారు మీరు. గతంలో చెప్పుకొచ్చారు, కానీ తనని జ్యోతిర్లింగాలు తిరగడం కోసం అని అక్కడిక్కడ తిప్పుతున్నారని కనబడుతుంది. అవును. సో ఇప్పుడు ఏం చెప్తారు మీరు? మీ నుంచి వర్షని వెళ్ళిపోయింది సేఫ్గా. నేను ఎందుకు మాట్లాడుతుంటే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర కాబట్టి సేఫ్గా ఉంటుంది. సో సేఫ్గా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయింది. నా దగ్గర కూడా సేఫ్ గానే ఉండేగా నా చిన్న రిమార్క్ కూడా రాలేదు, చిన్న గీత కూడా పనియలేదు కదా. అఫ్ కోర్స్ కాకపోవచ్చు. నేను ఏమంటున్నా అంటే వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉంటే సేఫ్టీ అయితే వేరే దగ్గర ఎవరైనా చూసే సొసైటీలో కూడా ఒక అన్నోన్ పర్సన్ ఎవరికి తనకు ముందు నుంచి పరిచయం లేని వ్యక్తి దగ్గర కంటే కూడా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉంటే సేఫే కదా. ఆమె నమ్మొచ్చింది కాబట్టి ప్రొటెక్షన్ 100% నేను చేస్తాను నాన్న, చేయకుండా ఉండలేను కదా. ఓకే, ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? నేను ఇప్పుడు ఓంకారేశ్వర్ వెళ్తున్నాను, ఇంకో 100 కిలోమీటర్స్ ఓంకారేశ్వర్. ఓకే, డన్. ఇప్పుడు తనని వర్షిని ఇక మీ నుంచి వాళ్ళు తీసుకెళ్ళిపోయారు, ఇక మీకు సంబంధం లేదు, మీరు మళ్ళీ రమ్మని అడగరు నాన్న. ఆమె వస్తే 100% వస్తుంది. ఆమె వస్తుంది కాదు, తన ఇష్టం. వస్తుందా రాదా వాళ్ళ పేరెంట్స్ తనని మీకైతే అవసరం లేదు. వాళ్ళ పేరెంట్స్ ఆమెని బంధించుకుంటారా, ఆమెని లాక్ చేస్తారా, వాళ్ళ ఇష్టం. అది మీకు సంబంధం లేని విషయం. కానీ మీరు మాత్రం రమ్మని అడగరు, అంతేనా? ఆమె వస్తే మాత్రం కంపల్సరీ ఆహ్వానిస్తాను. ఆహ్వానించిన తర్వాత నేనేది మీరు మాత్రం అడగరు. ఆహ్వానిస్తారా తర్వాత సంగతి. వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయింది ఇప్పుడు సేఫ్గా. వాళ్ళ పేరెంట్స్ దగ్గరే ఉంది. తను ఎక్కడ ఉందో కూడా తనకు హోటల్ తెలియదు, ఎక్కడ ఉన్నానని చెప్తోంది. హోటల్లో అయితే ఉన్నారు మొత్తం మీద. విష్ణు వాళ్ళ అన్న చేతిలో, వాళ్ళందరి చేతిలో ఉండిపోయింది ఆవిడ. సో తను సేఫ్ హ్యాండ్స్లో ఉంది. తనను మాత్రం మళ్ళీ మీరు రమ్మని పిలవరు, అంతేనా? ఆమె ఇచ్చి ఆమె వస్తే తప్ప. అదే అడుగుతున్నాను. ఆమె ఇచ్చి ఆమె రావడం తర్వాత సంగతి పక్కన పెడదామమ్మా. నేను అంటుంది ఒకటే, మీరు మాత్రం పిలవరు, తనని ఇబ్బంది పెట్టరు, మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. నేనెందుకు ఇబ్బంది పెడతాను? మళ్ళీ మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళరు, వాళ్ళని ఇబ్బంది పెట్టరు, వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. మీరు మాట్లాడతారని చెప్పి వచ్చి రాగానే తనని మీ నుంచి పూర్తిగా మాట్లాడకుండా, ఎస్ వాళ్ళ సేఫ్టీ వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళ చెల్లని రక్షించుకోవాల్సిన అవసరం వాళ్ళకు ఉంది కావచ్చు. సో వాళ్ళు మాత్రం మాట్లాడడానికి వెళ్ళిపోయారు, జూమ్ లైవ్ కట్ చేసి వెళ్ళిపోయారు. సో మీరు మాత్రం మళ్ళీ తనని ఆహ్వానించరు కూడా అని మాత్రం చాలా కరెక్ట్గా చెప్పగలుగుతారా? నానా నేనైతే ఒకటే చెప్తున్నాను, ఆమె ఇచ్చి ఆమె వస్తే మాత్రం 100% రావచ్చు. నేను పిలువను. ఓకే, అదే అడుగుతున్నాను. మీరు మాత్రం పిలవరు, తను ఎక్కడికి వెళ్ళినా మీకు సంబంధం లేదు. ఇక అంటే వాళ్ళ దగ్గర ఉన్నదంటే ఆమె ఇష్టం కదా, ఆమె జీవితం. అదే అంటున్నా, మీకు సంబంధం లేదు అమ్మాయితో. ఇక మీకు అమ్మాయితో సంబంధం లేదు, వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి సేఫ్ గా వెళ్ళిపోయింది. నాకు నేను పొద్దున ఆర్టీవీలో జూమ్ లోకి వచ్చినప్పటి నుండి ఇప్పటిదాకా ఒక 1000 కాల్స్. ఓకేనా? 1000 కాల్స్, ఎవరికైనా సమాధానం చెప్పాలి. ఓకేనా? నా మీద కూడా ఎన్ని రూమర్స్ అంటే ఇష్టం ఉన్నట్టు ఫోన్లు నేను ఎవరికైనా ఇంటర్వ్యూ ఇవ్వకపోతే వాళ్ళు నెగిటివ్ గా నువ్వు ఇది అని. అరే ఎవరికి ఇవ్వాలో అది నా ఒపీనియన్ కదా నాన్న. ఇక్కడ ఇంటర్వ్యూ మ్యాటర్ కాదు, నేను మాట్లాడుతుంది ఒకటే. నేను చెప్తున్నాను నెగిటివ్ ఎలా పోతుంది అనేది చెప్తున్నాను. అందుకే అడుగుతున్నాను, అందుకే అభిప్రాయం తీసుకున్నాను. మీకు ఉండాల్సిన ఇండివిజువాలిటీ మీకుంది, మీకు ఉండాల్సినటువంటి వ్యక్తిగత జీవితం మీకుంది, మీకు ఉండాల్సిన ఇండివిజువల్ ప్రియారిటీస్ మీకుంటాయి. నేను అదే అడుగుతున్నాను. తనని మాత్రం మీరు మళ్ళీ పిలవకూడదు, తనని మాత్రం మళ్ళీ పిలవరు అని చెప్పి చాలా కరాకండి ఆర్టీ వేదికగా మీరు చెప్పండి ఒకసారి. నేను మళ్ళీ వర్షని పిలవను, వర్షని ఇబ్బంది పెట్టను, వాళ్ళ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టను. నేనెందుకు ఇబ్బంది పెడతాను? మొన్నటిదాకా ఇబ్బంది పెట్టాను. అదే అంటున్నా నేను. ఒకసారి మీరు మాట్లాడితే క్లారిటీ వస్తుంది. మీరు డైరెక్ట్గా కరాకండి చెప్పండి ఒకసారి మాట. అదేనా నేనేమంటాను, ఆమె ఇచ్చి ఆమె వస్తే ప్రొటెక్షన్ చేస్తాను. ఓకేనా? నా కాల్స్ వెళ్ళవు. ఓకేనా? ఇది ఇలాగే వీళ్ళు ఇంకా రెచ్చిపోయి వీళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే నేను ఆత్మార్పణకు కూడా సిద్ధంగా ఉన్నాను. ఇది త్వరలోనే జరుగుతుంది కూడా. ఎందుకంటే నాకు ఇంత నెగిటివ్ నా జీవితంలో ఎప్పుడు రాలేదు. ఆత్మార్పణ అంటూ మళ్ళీ మాట్లాడతారు ఎందుకు? ఆత్మార్పణ ప్రస్తావన మళ్ళీ ఎందుకు వచ్చింది? నాకు వచ్చే కాల్స్ ని బట్టి నేను డిసిజన్ తీసుకోవడం జరుగుతుంది. నాకు వచ్చే కాల్స్ ని బట్టి. ఏం కాల్స్ వస్తున్నాయి మీకు? ఏం కాల్స్ వస్తున్నాయి? ఏం ఇబ్బంది పెడుతున్నారు? అది కాల్ లిస్ట్ తీసి చూడమనండి. నాకు ఎన్ని కాల్స్ ఏమేమి వస్తున్నాయి అనేది అది నాకు తెలుసు, అనుభవించేటోళ్ళకే తెలుసు. మీకున్న ఇబ్బంది ఏంటి? ఆత్మార్పణ అంటూ మళ్ళీ ప్రస్తావిస్తున్నారు. గతంలో సనాతన ధర్మం కోసం ఆత్మార్పణ చేస్తున్నారు. ఒకటే మాట నాన్న, ఒకటే మాట. ఈ నెగిటివిటీ కూడా ఆగకపోతే వాళ్ళ అన్నయ్యలు తీసుకెళ్లారు కదా, హ్యాపీగా ఉంటే ఉండనివ్వండి.
ఓకేనా? మీరు పెద్ద ఎత్తున సనాతన ధర్మం అనేటువంటి ఒక వ్యవస్థ ఒక పెద్ద స్థాయిలో అసలు ఎవరు ఊహించలేరు, అంతటి దాన్నే కాపాడతానని చెప్పిన మీరు ఎవరైనా నెగిటివ్ మాటలు వచ్చాయని చెప్పి ఓపిక మీ సమాధానం చెప్పాల్సింది పోయి మీ తప్పేం లేకపోతే దానికి క్లారిటీ ఇవ్వాల్సింది పోయి ఆత్మార్పణ అంటే మీరు చేతగాక ఆత్మార్పణ అంటున్నారా? ఒక్క మాట నాన్న, నేను అన్నది చేసి చూపిస్తాను. నాకు విత్ ఇన్ సెకండ్ పని. ఆత్మార్పణ పెద్ద మ్యాటర్ కాదు నాకు. నేను సర్వస్వం కోల్పోయి కానీ పరిష్కారం కాదు. మీలాంటి వాళ్ళు ఏదో ఉద్యమం చేస్తారని చెప్పిన వాళ్ళు మీరు పెద్ద ఎత్తున ఒక లక్ష్యం కోసం వచ్చిన వాళ్ళు. కానీ నాన్న ఒక్క మాట వినండి ఫస్ట్. నేను నెగిటివిటీ ఏదైనా తట్టుకోగలుగుతాను. ఆడపిల్ల విషయంలో ఆడపిల్లని ఇలా చేశారు చెయ్యందాన్ని కూడా రుద్ది చెయ్యందాన్ని కూడా చెప్తున్నారు చూసావా? ఎవరికైనా ఉంటది. ఇది ఇలాగే జరిగితే 100% ఒక 10 days లో నేనే వస్తున్నాను. నేను 100% చేసుకోకపోతే జీవితంలో ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళకపోతే, ఇది ఆపకపోతే, ఓకేనా? ఇది అమ్మాయి మ్యాటరు. ఎంత సెన్సిటివ్ ఉంటుందో నాకు తెలుసు. ఆమె జీవితం ఎలా నాశనం అవుతుందో తెలుసు. అందుకనే నేను అంత ఆరోపణ ఎందుకు వచ్చింది? అత్యాచారం చేశారని, శారీరకంగా వాడుకున్నారని ఇలా ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి మీ పైన? అది శారీరకంగా వాడుకోవడానికి ప్రజలకన్నా తెలియాలి. అది ఎవరైతే కాల్స్ చేసి నన్ను ఇలా అడుగుతున్నారో వాళ్ళకన్నా తెలియాలి. శారీరకంగా వాడడానికి నాకేమో అన్నం ఉందా, లేకుంటే ఎలా వాడతాను అనేది నాకు కావాలి. అసలు మీరు ఫేక్ అనే మాట అని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఫేక్ వాళ్ళు మాట్లాడినంత అఘోరి అంటే ఇలా ఉండదు అనే మాటను వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ ఫేక్ అయితే నిరూపించుకోమనండి. కానీ ఇష్టం ఉన్నట్టు ఒక ఆడపిల్లకు నాకు ఇలా సంబంధాలు కలిపి మనోభావాలను ఇలా చేయొద్దు. సొసైటీలో ఎవరికైనా ఒక జాగాలో కాకుండా ఒక జాగాలోనే ఒక మంచి పేరు ఉంటుంది, మంచి గుర్తింపు ఉంటుంది. ఒకటే మొత్తం దేశం అంతా ఉండాలని కాదు. ఇప్పుడు ఈ అమ్మాయి వర్షిని ట్రాప్ లో పడిపోయి, లేకపోతే వర్షిని పేరెత్తి మీరు అసలు లక్ష్యాన్ని మర్చిపోయారా? సనాతన ధర్మం అన్నారు, ఏదో కాపాడుతానన్నారు, అమ్మాయిలను కాపాడుతానంటున్నారు. కానీ ఇప్పుడు మీ పైనే అమ్మాయిని మీరు ఇంత అత్యాచారం చేశారని, శారీరకంగా వాడుతున్నారు, రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. మీ లక్ష్యమేమో చాలా పెద్దది, కానీ వర్షిని అనే ఒక అమ్మాయి దగ్గరే ఆగిపోయారు. నేను మొన్న అన్ని మీడియాలకు కూడా చెప్పిన, మన ఆర్టీవీలకు కూడా చెప్పాను. నేను డాక్టర్ల దగ్గరికి నేను లైంగికంగా కలిసిందో లేదో పుట్టుపూర్వకం నుండి చెప్తారు. అక్కడికి నేను సిద్ధమని చెప్పాను కదా. ఇంకెన్ని నిరూపించాలి అని చెప్తున్నాను. ఏ డాక్టర్ దగ్గరికి అంటే ఆ డాక్టర్ దగ్గరికి నేను సిద్ధం. లైంగికంగా కలిసామా లేదనేది తనకి ఇప్పుడు అవసరమైతే ఆల్రెడీ హాస్పిటల్ తీసుకెళ్తామని, లేకపోతే వైద్య పరీక్షలు చేస్తామని ఇంకా రకరకాలుగా మాట్లాడుతున్నారు. మాట్లాడుకోనివ్వండి నాన్న. లేదు, ఇక్కడ వైద్య పరీక్ష వారి ప్రస్తావన ఎందుకు వస్తుందో అర్థం చేసుకోండి. లైంగికంగా కలిసి రైట్, మీరు ఏమైనా చేసి ఉంటారు అని అనుమానం ఉంది వాళ్ళకి. ఏం చేస్తుంటాము? తనని శారీరకంగానే వాడుకున్నారు, తనకు అనేక రకాల ఆశ చూపారని చెప్తున్న మాటలో నేను టెస్ట్కి రెడీనా? నేను టెస్ట్కి రెడీ కదా. ఓకే, మీరు మంగళగిరి పోలీస్ స్టేషన్లో మీ పైన ఫిర్యాదు వచ్చింది, మీరు అక్కడ కలవాల్సింది పోక మీరు ఇవన్నీ తిరుగుతూ ఉన్నారు. అంటే తన కూతుర్ని తనకి ఇవ్వకుండా తనను పట్టుకొని తిరుగుతున్నారు. మీరైనా కనీసం వెళ్ళి ఇప్పుడు హాజరవుతారా లేదా? మంగళగిరి నాకు మీరు అన్నారు కదా, నాకు మంగళగిరి నుండి కాల్ రాలేదు. వస్తే నేను 100% నేను అటెండ్ అవుతాను. ఎందుకు? మిగతా పోలీస్ స్టేషన్లు అన్ని నేనే అటెండ్ అయ్యాను కదా. మంగళగిరి ఎందుకు అటెండ్ అవ్వను? 100% అవుతాను. ఎప్పుడు చెప్తున్నా కదా. ఎప్పుడు వెళ్తారు మంగళగిరి పోలీస్ స్టేషన్కి? వాళ్ళు కాల్ చేసి వెళ్తాను నా ఇచ్చి నేను వెళ్ళి ఏమని చెప్పాలి? బయట ఒకవేళ వర్షిని లైన్లో ఉంది, వర్షినితో మాట్లాడాలంటే ఏం మాట్లాడతారు చెప్పండి ఒకసారి మీరు. వర్షిని లైన్లో ఉంది, ఇప్పటివరకు తన లైవ్ చూస్తూ ఉంటుంది డెఫినెట్గా. వర్షిని లైవ్ ఇప్పటిదాకా పార్టిసిపేట్ చేశారు కాబట్టి మీరు తనకి మాట్లాడాలి, తనకు చెప్పాలంటే ఏం చెప్తారు? ఆమె వస్తే 100% నేను ఆహ్వానిస్తాను నాన్న. ఓకేనా? అంతకుమించి నేను ఏం చెప్పగలుగుతాను? ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ నా మీద ఎంత పోతుందో అది ఎంత అనుభవిస్తున్నానో నాకు తెలుసు. ఓకే, వేరే దైవ దర్శనాలకు కూడా వెళ్ళలేకపోతున్నా, అంత పెయిన్ అనుభవిస్తున్నాను నేను. ఎన్ని కాల్స్ ఎవరెవరు ఇష్టానుసారంగా ఫోన్లు చేసి. ప్రతిసారి ఇక్కడ మీ ప్రస్తావన వచ్చినప్పుడల్లా చాలా మంది ఆర్టీవీ కామెంట్ చేయడం కానివ్వండి, వ్యక్తిగతంగా నాతో మాట్లాడిన సమయంలో కూడా మీరే చాలా కఠోరమైన దీక్ష చేసి ఈ యొక్క విధానంలోకి వచ్చారు. చాలా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. కానీ ఒక అమ్మాయిని ఎందుకు బలి చేయాలి మీతో పాటుగా తిప్పి? అమ్మాయిది సరైన పద్ధతి కాదు, నువ్వు ఉండిపో అని చెప్పి నచ్చ చెప్పాల్సిన పొజిషన్లో ఉన్న మీరు, సమస్త అమ్మాయిలందరినీ కాపాడుతున్న మీరు ఒక అమ్మాయిని వెంటేసుకొని తిరగడం అనేది మిమ్మల్ని చాలా పెద్ద ఎత్తున నెగిటివ్లోకి తీసుకెళ్తోంది. అదేనా ఈ నెగిటివ్కి ఒకటే కారణం. ఇది ఆగాలంటే నేనే ఉండను. జస్ట్ నేను
ఏదైతే వాళ్ళు కేసు వేసారో నేను రోధిస్తున్నాను, ఈ రోద ఊరికే పోదు. నేను అన్న మాట నిలబెట్టుకోకపోతే ఈసారి ఈ సొసైటీలోనే కాదు ఎక్కడ కూడా తిరగను. ఎందుకంటే ఇది ఆడపిల్ల విషయం, ఆమె భవిష్యత్తు. ఓకేనా? ఒక ఆడపిల్లకు జీవితం అనేది చాలా ముఖ్యం. ఆ జీవితాన్ని నాశనం చేయడానికి నేనెవరిని? ఆమె నన్ను నమ్మొచ్చినందుకు నేను ప్రొటెక్షన్ చేశాను. ఓకే, ఆమె నేర్చుకుంటా అంటే సాధన పరంగా నేను ఓకే అన్నాను తప్ప శారీరకంగాని ఇంకోటని నన్ను ఎలా ఇబ్బంది పెడతారనేది అది నాకు తెలుసు. అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది అంటారు కదా. నేను చెప్తున్నా కదా నాన్న. ఏం జరిగింది ఒకసారి చెప్పండి. మీ దగ్గరకు వచ్చిన సమయంలో ఏం జరిగింది? మీ దగ్గరికి తన పేరెంట్స్ అన్న విష్ణు వాళ్ళందరూ కూడా వచ్చారు. ఏం జరిగింది అప్పుడు? వచ్చారు వాళ్ళు, పోలీసులు కూడా ఉండే. ఆమె రానన్నది, ఏడుస్తూ రానంటుంది, మాటలతో చెప్తుండే. అయినా సరే వాళ్ళు తీసుకెళ్లారు. నేను అక్కడ గొడవ చేయలేను, ఎందుకంటే నాకంటూ గుజరాత్ లో ఒక మంచి పేరు ఉంటది, నన్ను నమ్మే వాళ్ళు కూడా ఉంటారు. వర్షిని ఏమంటుందంటే మీ పైన దాడి చేయడానికి ఏకంగా వాళ్ళకి మారణాయుధాలతో వచ్చారు, కత్తులతో వచ్చారని చెప్తోంది. నిజమేనా? ఎవరు? విష్ణు, వర్షిని వాళ్ళ అన్న వాళ్ళందరూ కూడా మిమ్మల్ని కలిసే సమయంలో కనబడుతున్నా. మీకు అక్కడ విజువల్ ఏం కనిపిస్తున్నా అదే ఉంటది నాన్న. వర్షిని చెప్తోంది మీ పైన అఘోరి అమ్మ పైన దాడి నాన్న. ఈ నెగిటివిటీ ఆగకపోతే ఈ దైవ దర్శనాలు ఆపి కూడా నేను వచ్చి ఆత్మార్పణ ఏదైతే ఎక్కడైతే ఏ రాష్ట్రంలో అయితే జరుగుతుందో ఒకటే సూటిగా అడుగుతున్నా మళ్ళీ నేను. మీరు చాలా పెద్ద కార్యక్రమం కోసం వచ్చానని చెప్పారు మొదట్లో. మీరు ఎక్కడ ప్రత్యక్షమయ్యారో చూసాం మేము. మీరు సడన్గా ముత్యాలమ్మ ఆలయం వరకు వచ్చి ఒంటికాలిపైన ఒక మీరు ధ్యానంలోకి వెళ్ళిపోయారని చేసినప్పుడు నిజంగానే కాన్ఫిడెన్స్ అనిపించింది. నిజంగానే తనే చేయబోతున్న ఒక వాళ్ళకి ప్రజలందరికీ కూడా ఒక నమ్మకం కుదిరింది. కానీ ఇప్పుడు మీరు డైరెక్ట్గా నేను ఆత్మార్పణం చేసుకుంటా అంటే మీకు సమాధానం చెప్పలేక సడన్గా ఒకసారి ఆత్మార్పణ అంశం తెర మీదకి వస్తుందా? తను కూడా కట్ అయిపోయారు. సో మొత్తం ఇద్దరు కూడా ఉన్నారు. వర్షిని ఇప్పటివరకు అందుబాటులో ఉంది. మళ్ళీ వర్షినికి ఒకసారి నేను కూడా లైవ్లో తీసుకునే ప్రయత్నం చేస్తాను. ఒకసారి అఘోరి అమ్మ చెప్పేటువంటి అంటే అఘోరి చెప్పేటువంటి మాటల పైన మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. ఒకసారి నేను కామెంట్స్ కూడా చదువుతాను. నేను మీ నుంచి ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఒకసారి ఆ కామెంట్స్ కూడా నేను తన నుంచి ఆన్సర్ తీసుకునే ప్రయత్నం చేస్తాను. సో ఎటకెళ్ళకి ఫైనల్లీ ఏదేమైనా వర్షిని అయితే ఎక్కడికి చేరాలో అక్కడికి చేరిపోయింది. తన పేరెంట్స్ దగ్గరికి సేఫ్గా అయితే ఇప్పుడు తన పేరెంట్స్ చేతిలో ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుంది తర్వాత అనేది తర్వాత సంగతి. కానీ ఫస్ట్లీ అయితే తన పేరెంట్స్ దగ్గరికి అయితే వర్షిని వెళ్ళింది. సో ఈరోజు వర్షిని అక్కడ ఉన్న సందర్భంలో కూడా చాలాసార్లు తను చెప్తోంది ఒకటే, తన బలవంతంగా తీసుకొచ్చారని, అఘోరి అమ్మ దగ్గర ఉండడమే తనకి ఇష్టమని, ఇంకా ఇలా చాలా మాటలు చెప్తోంది. మరంటే తను ఒక దుర్లభమైనటువంటి జీవితం అనుభవిస్తోంది. రోడ్లపైన చెట్ల చాటుగా పడుకోవడం, లేకపోతే తను ఎక్కడైతే ఉంటుందో రైట్ విష్ణు హర్ష వినిపిస్తోందా? చెప్పండి హర్ష. ఇప్పటివరకు అఘోరితో కూడా మాట్లాడాను మేము. మీరేదో మారణాయుధాలతో వెళ్ళారంటే మీ చెల్లి ఆరోపిస్తోంది దాడి చేయడానికి వెళ్ళారా? ఏం అర్థం కాలేదు. మీరేదో చాకులతో వెళ్ళారని ఇందాక వర్షిని మాట్లాడింది. ఏదో చాకుతో వెళ్ళారు, మీ దగ్గర కత్తి కూడా ఉంది. అబద్ధాలండి. చాకుతో వెళ్ళినట్టయితే ఆడ పోలీసులు ఉన్నారు కదండి, మా చేతులు వెపన్స్ ఉంటే ఒప్పుకుంటారు వాళ్ళు. ఆ పిల్లలు పంపించడానికి ఒప్పుకుంటారు ముందు. అవును. సో ఏం జరిగింది 10 రోజుల తర్వాత మీ చెల్లిని చూసారు కదా, ఎలా అనిపిస్తోంది? ఐ మీన్ తన మాటల్లో తన వ్యక్తిత్వంలో మార్పు అనిపించిందా? మా దగ్గర ఉన్నప్పుడు కండిషన్ కంటే కూడా ఇక్కడ చాలా దారుణంగా, సన్నగా, ఫేస్ కూడా ముఖం పీకిపోయినట్టు చాలా దారుణంగా తయారైపోయింది పిల్ల. ఓకే, ఏం జరిగి ఉంటుంది అది మీకే తెలిసింది కదండి. రోడ్లమ్మట తిరుగుద్ది, రోడ్లమ్మట పోయిద్ది, ఏం తింటుందో ఏమో కూడా తెలియదు మాకు. ఇప్పుడు మేము ఉన్నాం అనుకో, పొద్దున్న వ్యక్తిత్వంలో ఏ మార్పు వచ్చింది? కాలేజీకి వెళ్ళేటప్పుడు కాలేజీకి ఫుడ్ ప్యాక్ చేస్తాము, అన్ని మనం చేసుకుంటాము. తన వ్యక్తిత్వంలో ఏం మార్పు వచ్చింది అది తెలియట్లేదండి. ఇప్పుడు నార్మల్ గా గతంలో మాదిరిగానే గతంలో మాదిరిగానే మాట్లాడుతుందా మీతో? లేదండి, గతంలో మాదిరిగా మాట్లాడట్లేదు. నార్మల్ గా లేదా ఇప్పుడు? తను నార్మల్ గా అయితే లేదండి. తను నార్మల్ గా ఉన్న ఏ వ్యక్తి కూడా నాకు అఘోర కావాలని చెప్పి అంటారు. నాకు ఆవిడే కావాలి, నేను వాడితోనే ఉంటాను, నేను అన్ని చేస్తాను, నేను మీ దగ్గర ఉన్నాను, నాకు అమ్మ వద్దని చెప్పి ఉన్న ఏ వ్యక్తి మాట్లాడు.
సో మీరు గతంలో కూడా అనేక ఆరోపణలు చేశారు. ఇప్పుడు అఘోరి మీ చెల్లని ఈ రకంగా తన వెంట తిప్పుకుంది అని చెప్తున్న నేపథ్యంలో ఏం చేసి ఉంటుంది బహుశా మీకు అనుమానం ఏంటి? అంటే అంత ఈజీగా ఒక మనిషి మీరు అంటున్నట్టుగా తన గతంలో ఏదో మీడియాలో కూడా పనిచేసింది అంటున్నారు, తర్వాత బీటెక్ సెకండ్ ఇయర్, ఇలా తనకంటూ ఒక వ్యక్తిగత లైఫ్ ఉంది, మంచి ప్యాష్ లైఫ్ ఉంది. మీరే చెప్పారు తను చాలా ఫ్యాషనబుల్గా ఉంటుంది, చిన్న చిన్న వాటి కూడా ఎగ్జైట్ అయిపోతుందని. అటువంటి వ్యక్తి తను అట్రాక్ట్ అవ్వడం గల కారణం ఏంటి? ఇప్పుడు మీరే చెప్పండి. నార్మల్గా ఉన్న వ్యక్తి ఉన్నట్టుండి తనే కావాలి, ఇలా చేస్తాను, తనతో పాటు వెళ్ళిపోతానని చెప్పి మాట్లాడుతుందంటే ఏమీ చేయకుండా అలా మారిపోయిందంటారా? ఒకసారి మీరే చెప్పండి. మీకు అనుమానం ఏంటి? ఏం జరిగి ఉంటుంది? మనతో ఉన్న ఒక అమ్మాయి, నార్మల్ గా ఉన్న అమ్మాయి ఇప్పుడు సడన్ గా నాకు ఎవరు వద్దు, నాకు ఆవిడే కావాలి అని చెప్పని అంటుందంటే ఏది ఆవిడ పరిచయం అయ్యాక మాట్లాడుతుందంటే మీరు ఆలోచించండి. నార్మల్ గా ఉన్న వాళ్ళు ఎవరైనా అలా మాట్లాడతారా? నేను ముఖ్యంగా ఒకటి అడుగుతున్నానండి, ఏ అఘోరాకైనా కార్ ఎందుకు? ఏ అఘోరాకైనా ఒక యూట్యూబ్ ఛానల్ ఎందుకండి? ఏ అఘోరాకైనా అసలు యూట్యూబ్ ఛానల్ ఎందుకు? తన ఏమన్నా నార్మల్ పీపులా? నార్మల్ మనిషికి అయితేనే యూట్యూబ్ ఛానల్ కావాలి, అదొక బిజినెస్. యూట్యూబ్ ఛానల్ అనేది కూడా ఒక బిజినెస్. బిజినెస్ తో పని ఏముందండి? నాకు అర్థం కాదు. ఒక అఘోర అయితే గనక ఒకవేళ తను నిజంగా అఘోరగా మారాలంటే మాత్రం ఇవి ట్రీట్మెంట్ చేయించినా కూడా అతను అఘోరగా మారతానంటే మాత్రం నేను ఈవిడితో పంపించడానికైతే యాక్సెప్ట్ చేయను. జోనా అక్కడ అని ఉందండి, అక్కడ రియల్ అఘోరస్ ఉంటారు. వాళ్ళు కూడా ఎన్నో టెస్టులు చేస్తే కానీ ఒప్పుకోరండి శిష్యురాలుగా. అమ్మా నాన్న పర్మిషన్ ఉంటే కానీ నిజమైన అఘోర ఒప్పుకోరండి. ఏ అఘోర కూడా అమ్మా నాన్న పర్మిషన్ లేకుండా శిష్యురాలుగా యాక్సెప్ట్ చేయరండి. ఇప్పుడు ఈ అఘోరాని ఫేక్ అంటున్నారా? తన ఇష్టంగా వెళ్ళినా కూడా అమ్మా నాన్న పర్మిషన్ లేదు, సో నేను ఒప్పుకోమని చెప్పని అంటారు. కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఏ రియల్ అఘోరి దగ్గరికి వెళ్తే మీరు జూనా అక్కడికి వెళ్తే మాత్రం అక్కడ దొరుకుతారు, అక్కడ వాళ్ళు చెబుతారు. ఇప్పుడు ఈ అఘోర వెంట వెళ్ళాలని మీ చెల్లి పదే పదే కోరుకుంటోంది. ఈ అఘోర ఫేక్ అంటున్నారా మీరు? ఫేకేనండి. మీరు పెట్టే సర్వేలోనే చాలా మంది ఫేక్ అని చెప్పని అన్నారు. అవును, మేము ఫాలో అవుతున్నాము, మీ ఛానల్లో పెట్టే సర్వేస్ అన్ని చూస్తున్నాము. సో మీకు మీ ఇంట్లో ఉన్న రోజు గుర్తు రాలేదా? ఆ రోజు అఘోరిని మీ ఇంట్లో ఎందుకు ఉంచుకున్నారు? ఆ రోజు గుర్తు రాలేదా? ఏమండి, ఫస్ట్ వచ్చినప్పుడు బాగున్నప్పుడు, తర్వాత రెండోసారి వచ్చినప్పుడు బాగుండిద్దని అనుకుంటారు కదండి. ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు, ఒక హై ప్రొఫాలిటీ ఉన్న వ్యక్తి ఉన్నారు. అలాంటి వ్యక్తిని చూస్తున్నప్పుడు వచ్చినప్పుడు ఎలా ఉంటారండి? నార్మల్ గానే రాణిస్తారు, కానీ తనకి ఏదో ఉందని. పైగా మేము అంతకు ముందు మా గురువు గారిని ఉన్నారండి, మా గురువు గారి దగ్గరికి మా నాన్నగారిని తీసుకెళ్ళినప్పుడు నయమైంది. అలానే ఈవిడ కూడా ఒక హై ప్రొఫైల్ వ్యక్తి, ఒక యూట్యూబ్ లో వస్తున్నప్పుడు పూజారులు, ఇప్పుడు మన గుడికి వెళ్తే మనం ముఖ్యంగా కోరుకునేది కోరికైనా ఏదైనా సరే అయ్యగారిని పూజిస్తాము. అలాంటి అయ్యగారు ఈమెకు భయపడి లోపలికి వెళ్ళి పూజలు చేపిస్తుంటే అలా ఈమె ఎంత గొప్పది అనుకుంటాం మనం? అలా అనుకునేగా తీసుకెళ్ళాము. తీరా చూస్తే మాటలతో ఇన్ఫ్లుయెన్స్ చేసి, మీరు చూస్తున్నట్టయితే కనుక పోలీస్ స్టేషన్ లో నా ఇష్ట ప్రకారం వెళ్తున్నాను, నాకు అమ్మ వద్దు, నాన్న వద్దు, అఘోరే కావాలి అని చెప్పని రాసింది కదా. ఆ మాటలు కూడా ఎలా రాయాలి ఏంటని చెప్పని కూడా చాలా మంది ఛానల్స్ కి నేను ఇచ్చాను వాయిస్. ఎలా మా చెల్లెలు ట్రైన్ చేసిందో, ఎలా రాపిచ్చిందో, ఎలా ట్రైన్ చేసింది, ఆ మాటలు రాయించడానికి కూడా మీ చెల్లెపని ఎటువంటి ప్రయోగం చేసింది? కావాలంటే మీ నంబర్ ఉంది కదా నా దగ్గర, మీకు ఆ వాయిస్ రికార్డ్ పంపిస్తాను మీకు. తర్వాత మీరు విని మీ ఛానల్ ప్లే చేయండి. ఒకసారి మీరు చెప్పండి, మీ మాటలో చెప్పండి ఒకసారి. నువ్వు గనక నా దగ్గరికి రావాలంటే ముందు మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి, నువ్వు ఇలాగా నాకు అమ్మ వద్దు, నాన్న వద్దు, నేను అఘోరమ్మతోనే ఉంటానని చెప్పి నువ్వు లెటర్ రాసి నా దగ్గర రా అని ఆవిడే చెప్పి ట్రైనింగ్ ఇచ్చింది. మా చెల్లి ఫోన్ నా దగ్గర ఉండటం వల్ల ఆ వాయిస్ రికార్డ్ నాకు దొరికింది. అది నేను మీకు పెడతానండి, మీరు మీ ఛానల్లో ప్లే చేయొచ్చు. ఆల్రెడీ నెంబర్ 1 న్యూస్ లో, బిగ్ టీవీ అన్నిట్లో కూడా వచ్చింది మీ వాయిస్ రికార్డ్ అనేది. ఇప్పుడు మీకు కూడా ఇస్తాను, ఆల్రెడీ మేము CCTVలో కూడా వచ్చిందండి. పంపించండి వాయిస్ రికార్డ్, పంపించండి, పంపించండి. సో ఈ రకంగా తనని మొదటి నుంచి కూడా మోటివేట్ చేస్తుందని మీరు చెప్తున్నారు. మరి అంతలా మోటివేట్ చేస్తున్నప్పుడు మీరు ఎందుకు గమనించి వెంటనే తనని వెళ్ళిపోమని చెప్పలేదు? దీన్ని వెళ్తేనే కదండి తన ఫోన్. ఒక్కసారి హర్ష, ఇఫ్ యూ డోంట్ మైండ్, మాకు అఘోరి కూడా RTV స్టూడియోకి కాల్ చేసి తను అందుబాటులో ఉంది. ఒకసారి మీరు ఓకే అంటే తనతో మాట్లాడిస్తా. తీసుకోండి. రైట్, అఘోరి అమ్మ వినిపిస్తోందా వాయిస్? చెప్పండి. రైట్, మీరు మొదటి నుంచి ట్రైన్ చేశారు తనకి, మీరు ఎలా బయట రావాలో కూడా చెప్పింది మీరే. ఒకరు ట్రైన్ అవుతారా నాన్న? ఒకరు ట్రైన్ అవుతారా? చెప్పండి మాట్లాడండి అఘోరి. ఒకరు ట్రైన్ చేస్తే ఒకరు ట్రైన్ అవ్వరు నాన్న. వాళ్ళు ఇష్టపూర్వకంగానే వచ్చారు కాబట్టి ఓకేనా. నేను అంతలాగా నా బిడ్డ అనుకున్నాను కాబట్టి నేనేం మాట్లాడలేకపోతున్నా. ఎందుకంటే నన్ను వచ్చింది,
నేను కూడా అంత నమ్మాను. ఇంత అంటే వారం రోజుల్లో మీరు అక్కడ ఉండేసరికి మీ బిడ్డ అయిపోయింది, కానీ కనీ పెంచి అంతర్ధానం చేసిన వాళ్ళ బిడ్డ కాలేదా? తను మీ వెంట తీసుకెళ్తున్నారన్నప్పుడు వాళ్ళ పర్మిషన్ కావాలా? వాళ్ళ మమ్మీ మేము ఇటు వచ్చిన తర్వాత ఒక 4-5 సార్లు మాట్లాడింది. నేనే కాల్, నా ఫోన్తో నేనే కాల్ చేసి మాట్లాడు అని నేను అంటేనే మాట్లాడింది. వాళ్ళ అమ్మ కూడా మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా ఫోన్ చేసింది. అమ్మ ఎక్కడున్నా అంటే మేము పలానా చోట ఉన్నాము, నేను వచ్చి కలుస్తానమ్మా, త్వరలోనే వస్తాము, జ్యోతిర్లింగాల దర్శనం అయిన తర్వాత అని అన్నది. అంటే కేసు ఫిర్యాదు చేసి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా మీతో మాట్లాడారు అయితే? 100%. నా కాల్ రికార్డ్స్ తీయండి, నేను రికార్డింగ్ పెట్టే ఉద్దేశాలు నాకు ఉన్నాయి. నా కాల్ రికార్డ్స్ లో అయితే ఉంటది కదా. మరి నా కూతురు నాకు అప్పచెప్పమ్మా, నా కూతురు నా దగ్గర పంపించమని ఆ తల్లి అడగలేదా? అలా ఏం మాట్లాడలేదు. ఎక్కడున్నా బాగుండండి, ఎప్పుడు వస్తారని మాట్లాడింది. నేను అడిగాను, అమ్మ ఏందమ్మా మీ వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారంటే నేను కరాఖండిగా అడిగాను, నేనేమన్నా తప్పు చేసిందమ్మా మీ ఇంట్లో, మీరు ఫస్ట్ ఒప్పుకున్నారు కదా అమ్మ అంటే నన్ను కూడా కొట్టి ఇలా అన్నారు, నేను ఇంకా ఏం చేయలేకపోతున్నా, నేను ఎక్కడో హోమ్ లో ఉన్నాను. మీతో పాటుగా తన కూతుర్ని పంపించడానికి తల్లి ఒప్పుకుంది అంటున్నారు మీరు? 100%. ఎవరు కొట్టారట తల్లి పైన? ఎవరు కొడతారు? వాళ్ళ ఫ్యామిలీ కొట్టుకుంటారు. అయితే ఒక్కసారి మీరు హోల్డ్ లో ఉండండి, మీ దగ్గర మళ్ళీ వస్తా. విష్ణు, మీరు వినే ఉంటారు విష్ణు గారు. కాల్ చేస్తానండి, ఒక్క నిమిషం అండి. కాల్ చేయమ్మా. రైట్, మీరు లైవ్ లో తీసుకుంటారా? అగోరి గారు, మీరు చేసిన ఆరోపణలకి అమ్మను కూడా లైవ్ లో తీసుకుంటున్నారు. ఎన్నో గురుకులాలు ఉన్నాయండి, లెక్కలేనన్ని గురుకులాలు ఉన్నాయండి, లెక్కలేనన్ని గురుకులాలు ఉన్నాయి. ఏ గురుకులంలో ఏ విద్యార్థి బయటకు వెళ్ళిపోయినా ఏ గురువు పెద్ద పట్టించుకోడు. ఎందుకంటే ఈమె మీద అంత శ్రద్ధ. 140 కోట్ల మందిలో 23 కోట్ల మంది దాదాపుగా 25 ఏళ్ల వయసున్న పిల్లలుంటే ఈమె మీద మాత్రం ఎందుకు ఎంత శ్రద్ధ? ఏం నచ్చిందండి ఆమెలో? అమ్మ స్వరూపాలు అడిగారా? ఒకసారి ఆగండి. అమ్మా వినిపిస్తోందా? వర్షి వాళ్ళ అమ్మగారు. మాట్లాడండి. వర్షిని వాళ్ళ అమ్మగారు, అమ్మ మిమ్మల్ని ఎవరైనా మీరు మంగళగిరిలో పిఎస్లో కంప్లైంట్ చేసిన తర్వాత కూడా అఘోరి అమ్మతో మీ కూతురు వర్షిని వెళ్ళిపోతుంటే మధ్యలో మీరు కాల్ చేశారా, మాట్లాడారా వాళ్ళతో? రైట్, పీసీఆర్ ఒకసారి డైరెక్ట్ గా మీరు కాల్ చేయండి, వర్షం వాళ్ళ అమ్మతో మీరు మాట్లాడండి. పీసీఆర్ ఒకసారి డైరెక్ట్ గా వర్షం వాళ్ళ అమ్మతో మీరు కాంటాక్ట్ లోకి వెళ్ళండి. ఎస్ అఘోరి అమ్మ, మీరు సమాధానం చెప్పాలి. విష్ణు ఏమంటాడంటే ఇంతమంది జనం ఉన్నారు, 140 కోట్ల మంది భారతదేశ ప్రజానికల్లో వర్షిని ఎందుకు టార్గెట్ చేసి వర్షిని దగ్గర ఏం నచ్చింది తనని తీసుకొని వెళ్తున్నారు అంటున్నాడు విష్ణు. ఎన్నో సమస్యలను తీర్చాల్సినవి, మీరు అనేక సమస్యల పైన పోరాడతానని చెప్పారు. నానా తీసుకెళ్లడంలో నేనేం అభ్యంతరం చెప్పట్లేదు. సనాతన ధర్మం ఎలిగేషన్స్ ఎలా చేస్తున్నారు అనేదే ఇప్పుడు, ఎలిగేషన్స్ లేనిపోని ఎలా రుద్దుతున్నారు అనేదే మెయిన్, ఉన్నాయి లేని అని ఎలా చెప్తున్నారు అనేదే మెయిన్. నేను అడిగిన క్వశ్చన్ మళ్ళీ విష్ణు అడుగుతున్నారు. సనాతన ధర్మం పోయింది, మీరు లక్ష్యం ఎంచుకున్నారు. విష్ణు, హర్ష ఒక్క నిమిషం తీసుకెళ్ళినప్పుడు సనాతన ధర్మం ఏమైంది? అఘోరేమో చెప్పండి, వర్షిని వెంట తీసుకెళ్ళినప్పుడు సనాతన ధర్మం ఏమైంది? అది సనాతన ధర్మాన్ని నేను పాటిస్తూనే, నేను పోరాడుతూనే, ఓకేనా నాన్న, నేను ఏ పోరాటం ఎప్పుడు ఎలా చేయాలో నాకు తెలుసు. నేను ఇక్కడ మాట్లాడేది సనాతన ధర్మాన్ని కాపాడుతూ ఆడపిల్లలు చేస్తూనే ఉంటూ, నా మీద ఎలిగేషన్స్ వస్తున్నాయి కాబట్టి వీళ్ళు ఎందుకు ఎలిగేషన్ చేయాలి లేనిపోని చెప్పి. అఘోరి ఒక్క నిమిషం, అఘోరి అమ్మ మీరు ఒక్క నిమిషం ఆగండి. రైట్, హర్ష, సో బిఫోర్ మీ చెల్లెల లైఫ్ గురించి ఒకసారి చెప్పండి. ఇప్పుడు ఎలా మారిపోయింది మీకు చూడగానే 10 రోజుల తర్వాత ఏమనిపిస్తోంది? బిఫోర్ మీ సిస్టర్ లైఫ్ గురించి ఒకసారి చెప్పండి. షీ లైక్ ఏంజెల్ అండి. ఓకే, ఏంజెల్. మీరు ఒక వర్షిని డబుల్ ఛానల్ చూస్తే మీకు తెలుస్తుంది. ఓకే, షీ లైక్ ఏంజెల్. ఓకే, ఎలా ఉందో తన డ్రెస్సింగ్ సెన్స్ ఏంటో మీరు తను చేసిన రీల్స్ కానీ చూడండి ఒకసారి, మీకు తెలుస్తుంది. ఓకే, చూస్తే కనుక మీకు తెలుస్తుంది. షీ లైక్ ఏంజెల్. అలా పెరిగింది మా దగ్గర. ఆడికి ఎలా ఉందండి, షీ డెమోన్, లైక్ ఏ డెమోన్, దెయ్యంలాగా తయారైపోయింది. ఓకే, ఒక పక్క పీనుగులాగా, ముఖం కూడా, కళ్ళు ఎక్కడొక లోపలికి వెళ్ళిపోయి చాలా దారుణంగా తయారైపోయింది. ఓకే,
సో ఇప్పుడు తను మాట్లాడే మాటలు విన్నారు కదా, ఏమనిపిస్తోంది? ఇప్పుడున్న తీరికి చాలా తేడా ఉంది, మీరు చూస్తున్నారు కదా. సో మీ దగ్గర ఏం భావించారు మరి? మిమ్మల్ని వదిలేసి ఒక అఘోరి అమ్మ అని చెప్పి ఇంత కఠోరంగా మీరు అంటున్నారు కదా, బిఫోర్ షీజ్ లైక్ ఎన్ ఏంజల్ అని, ఇప్పుడు ఒక దయ్యంలా మార్పు తనకు నచ్చుతుందట. మా దగ్గర ఉన్న రికార్డ్స్ ని బట్టి, తను మాట్లాడిన దాని తీరుని బట్టి, తన మాటలతోనే ఇమిటేట్ చేసి మా చెల్లిని మార్చిందండి. అంటే ఎటువంటి ఇమిటేషన్ ఉంటుండే? ఏకంగా ఇలా చేయి, ఇలా మాట్లాడు, ఇలా ఉండు అని ఎప్పటికప్పుడు చెబుతూ ఆ పిల్లని మార్చేసిందండి. నేను అందుకనే ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడించుకుని డైరెక్ట్ గా మానసిక హాస్పిటల్ తీసుకెళ్లి వాళ్ళ చేత మాట్లాడిస్తాను, వాళ్ళు చెబుతారు. ఎందుకంటే నార్మల్ పీపుల్స్ ఎవరు కూడా అఘోర కావాలి, నాకు అమ్మాయి కావాలి, నా అమ్మ నాన్న వద్దు, ఎవరు వద్దు, నాకు అఘోరనే కావాలని చెప్పని ఎవరు అనరండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లూరి శ్రీనివాస్ అనండి, అల్లూరి శ్రీనివాస్ ని మీరు కరీంనగర్ నుంచి ఒక పిల్లని తీసుకొస్తే మంచిర్యాలలో కట్టేసి కొట్టారండి. అలా కొట్టినాక ఏది అప్పుడు తన మగ అఘోరగా ఉన్నాడు. మళ్ళీ చెప్పండి ఒకసారి, రిపీట్ చేయండి హర్ష. కరీంనగర్ నుంచి ఒక పిల్లని తీసుకొస్తే మంచిర్యాలలో కొట్టారు కట్టేసి, అప్పుడు తను మగ అఘోరగా ఉన్నాడు. తన వీళ్ళు ఆపరేషన్ చేయించుకోవాలా, అలా కొట్టిన 3 నెలలకు వెళ్ళిపోయి ఆ 3 నెలల తర్వాత ఆపరేషన్ చేసుకుని మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చి ఇప్పుడు నా చెల్లిని టార్గెట్ చేశాడు. మీకు ఆ సమాచారం ఎలా తెలిసింది? మాకు పెద్దని ఫోన్ చేశారండి. పెద్దని ఫోన్ చేసి, మీరు వెళ్ళి మీ చెల్లిని కాపాడుకోకపోతే ఇంకొక 6 నెలల్లో ఆ పిల్ల ఏమైపోతుందో తెలియదు, మీరు వెళ్ళి కాపాడుకుని అన్నారు. ఏం చెప్పాడు ఇంకా మీకు? ఏమైపోతుందని అంటే తను పూర్తిగా కూడా నేను సాధువుని అయిపోతాను ఏ టైంలో తెలియదండి, మాయమైపోయిందంట కొన్నాళ్ళ తర్వాత. అదేమంటే నా దగ్గరికి వాళ్ళ అమ్మ నాన్న కాదు నా దగ్గరికి వచ్చింది, తర్వాత నన్ను కాదని ఇంకా ఎటో వెళ్ళిపోయిందని చెప్పని అయితే మీ పిల్లల్ని మీరు కాపాడుకోండి అని చెప్పని ఆయన చెప్పడం జరిగిందండి. అమ్మ నాన్న కాదనుకో నా దగ్గరకు వచ్చింది, నా దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళిపోయినో తెలియదు నాకు ఇక అని చెప్పి సమాధానం చెప్పే అవకాశం ఉండేది. సమాధానం చెప్పి చేతులు దులిపేసుకునిద్ది, మీ పిల్ల మీకు దక్కదు అని చెప్పబట్టే మేము మా అమ్మ కూడా ఏడుస్తూ వెళ్ళి తీసుకురండి ఎలాగని చెప్పానంటే, నేను కాలవేళ పడి విష్ణు నేను బతిని ఆడుకున్నానండి. ఆయన తోడు తీసుకెళ్ళాను. ఇప్పుడు ఆయన లేకపోతే నాకు చెల్లి. మీరు వెళ్ళే సమయానికి ఏం చేస్తుంది ఒకసారి చెప్పండి. మీరు వెళ్ళే సమయానికి మీరు ఎలా కనుగొన్నారు తన ఆచూకి? మీరు వెళ్ళే సమయానికి అక్కడ ఏం చేస్తోంది? ఇద్దరు కారులో ఉన్నారు, పోలీసులు కారు అద్దాలు కొట్టి తీస్తుంటే పోలీసులని అరిసింది. అక్కడ వాళ్ళ భాష ప్రాబ్లం వల్ల అఘోరేనండి, అఘోరేనే అరిచింది. తర్వాత విష్ణు అనే మాట వినంగానే మాట తగ్గించి నిదానంగా దిగి పోలీసులతో మాట్లాడింది. అన్నయ్య మాట్లాడుతుంటే మధ్యలో త్రిశూలం లాంటిది తీస్తుంటే పోలీసు ఆయన రాడ్ తీసుకుని చూపించినాక అప్పుడు చేతులు కట్టుకుని నిలబడిందండి. అక్కడ ఇక్కడ పోలీసు గుజరాత్ లో పోలీసు రాడ్ తీసుకుని బెదిరించగానే నోరు మూసుకుని పక్కెళ్ళిందండి. తర్వాత ఇలా వీడియో తీస్తూ మేము సంతకాలు చేసేదాన్ని మీరు చూసారు, ఆ వీడియో మీకు పెట్టింది. అసలు ఎవరు చెప్పారండి మా చెల్లిని తీసుకొచ్చిన విషయం? మేము సైలెంట్ గా తెచ్చుకుంటున్నాం మా చెల్లిని. అలా యూట్యూబ్ లోకి వెళ్ళి ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసింది ఎవరండి? మా పిల్లలు మేము తెచ్చుకుంటే తను అప్లోడ్ చేయాల్సిన పనే ఉంది. మీరు వెళ్ళే సమయానికి ఏం చేస్తున్నారు? మీరు పోలీసులతో వెళ్ళే సమయానికి రమ్మనట్లేదు, తనంత తనే వచ్చింది. ఇప్పుడు తనంత మా అందరు మేము తీసుకెళ్తున్నప్పుడు ఆమెకు వచ్చిన నొప్పి ఏంటి? ఆమెకు అప్లోడ్ చేయాల్సిన అవసరం ఏంటి? మా పిల్లనే మేము తీసుకొచ్చి ఇక్కడ లోకల్ మంగళగిరి పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పేది. మేము ఎక్కడ అప్పచెప్పాం కదా. మీరు వెళ్ళే సమయానికి అఘోరి ఏం చేస్తోంది? కార్లో పడుకుని ఉందండి ఫుల్గా తాగి. దానికి ముందు పోలీసులు చెప్పారండి ఇలా రోడ్ల మీద డాన్స్ వేస్తుందని చెప్పని, వేరే కంప్లైంట్ కూడా అయిందని. అప్పుడే మేము ఇలా వస్తే ఆపేసి కార్ లోపలికి వెళ్ళిందని చెప్పని మాకు వాళ్ళే చెప్పారు పోలీసులు. అక్కడ రోడ్ల మీద తాగి డాన్సులు చేస్తోందా? డాన్సులు ఇద్దరు వేసారంటండి. మా చెల్లిను అఘోర ఇద్దరు కలిసి డాన్స్ వేస్తారంట. ఈ పిల్ల కూడా ఉందని చెప్పిన పోలీసులు ఫస్ట్ తీసుకుని మమ్మల్ని జీపులో ఎక్కించుకుని ఆ కార్ దగ్గర తీసుకెళ్లారండి. వాళ్ళే రైల్వే స్టేషన్ దాకా దించారండి పోలీసులే. వాళ్ళే అక్కడ నుంచి ఉజ్జయినికి టికెట్ బుక్ చేసి మమ్మల్ని అక్కడ తీసుకొచ్చింది కూడా వాళ్ళేనండి. టికెట్లు కూడా వాళ్ళే బుక్ చేశారు. మీకు అక్కడ ఉన్నట్టు ఎలా తెలిసింది? మంగళగిరి పోలీసులు ఎస్ఐ రవీంద్ర గారు, ఎస్ఐ శ్రీహరి బాబు గారు, ఇలా సిఐ గారి ఆధ్వర్యంలో మాకు లొకేషన్ ఎప్పటికప్పుడు వాళ్ళే ఫోన్ చేస్తూ ఇలా ఉంది తొందరగా ఎలాంటి తీసుకురండి. ఆ పిల్ల మీద మిస్సింగ్ కంప్లైంట్ కూడా ఫైల్ అయిందండి. ఆ ఎఫ్ఐఆర్ కాపీ చూపించబట్టే పోలీసులు కూడా వదిలేశారు. మాతో పాటు మా అమ్మ రావాల్సింది
ఇలా మా నాన్న పడిపోయి గడ్డం పగిలిపోయి ఉంటే ఆయన చూసుకోవడానికి లేక మా అమ్మ ఆయన చూసుకోవడానికి మనిషి లేకపోయేసరికి మా నాన్నతో పాటు ఉండి ఇంకా మా భవానీ అని ఉందిలేండి ఒక సూర్యాపేటలో ఒక అమ్మాయి మా చెల్లికి కూడా ఫ్రెండ్ ఒకప్పుడు అయితే ఆమె బతిలాడి వెళ్ళమ్మా ప్లీజ్ అమ్మా నాకు ఆడబెట్టమ్మా ఎలాగల కాపాడమ్మా అని చెప్పంటే ఆమె బతిలాడింది మా అమ్మ బతిలాడబట్టి మా అమ్మ భవానీ వచ్చి మాతో పాటు అర్ధరాత్రులుగా తిరిగి ఆ పిల్లని తీసుకుని వచ్చిందండి. ఎగ్జాక్ట్ గా మీరు అక్కడ లొకేషన్ వరకు వెళ్ళిపోయారు అయితే లొకేషన్ పోలీసులు చెప్పించిన లొకేషన్ దగ్గరికి ఇంకొంచెం కిలోమీటర్ దూరంలోనే ఉన్నారండి. పోలీసులు చూపించిన లొకేషన్ అయితే లేదు, దానికి కొంచెం కిలోమీటర్ దూరంలో ఉందండి పెట్రోల్ బంక్ దగ్గర. ఓకే, మీరు గమనించారు అయితే అది. సో ఇక్కడ అఘోరి తనకి ఏదో గిఫ్ట్ గా ఇచ్చింది, ఆ చైన్ కూడా అమ్ముకున్నారు మా అన్న అని చెప్పి వర్షిణి చెప్తోంది. లేదండి మేమే అమ్ముకోలేదండి, ఆ చైన్ చైన్లకి అమ్ముకోలేదండి. ఇప్పుడు మీ చెల్లెల మానసిక పరిస్థితి ఎలా ఉంది? మానసిక పరిస్థితి అసలు బాగలేదండి. నన్ను కూడా నేను పట్టుకుని తీసుకొస్తుంటే ఇలా గోళ్ళతో రక్కిందండి చేతుల మీద, గోళ్ళు మచ్చలు ఉన్నాయి, ఇలా కనబడట్లేదు, మీకు తర్వాత ఫొటోస్ పెడతానండి. ఓకే, గోళ్ళు అచ్చులు పడ్డాయి. సో మీరు ఆల్రెడీ తనకి మానసిక పరిస్థితి బాగా లేదని చెప్పి ఒక సర్టిఫికేట్ కూడా తీసుకొచ్చారు, పోలీసులకు చూపించారని మీ చెల్లెలు చెప్తోంది. ఏంటి సర్టిఫికేట్ ఏది లేదండి నా దగ్గర. ఇప్పుడు నేను హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించాలండి. ఏం చెప్పారు డాక్టర్స్? ఏం చెప్పారు? మెంటల్ కండిషన్ గురించి ఏం చెప్పారు? ఎటువంటి సర్టిఫికేట్ లేదు. ఎవరన్నారు నేను సర్టిఫికేట్ తీసుకొచ్చానని? వర్షిణి అంటోంది. సర్టిఫికేట్ ఉంటే నేను మంగళగిరి పోలీసులు పంపిరండి బాబు, నా దగ్గర సర్టిఫికేట్ లేదు. హాస్పిటల్ తీసుకెళ్దామన్న రోజే పారిపోయింది ఈ పిల్ల. ఇప్పుడు తీసుకెళ్ళి చూపిస్తాను. ఆయన చెప్పిన దాన్ని బట్టి మరి సర్టిఫికేట్ ఇస్తారా మందులు ఇస్తారా తెలియదు. ఆయన ఇప్పుడు తీసుకెళ్తే ఆయన చెక్ చేసి ఆయన చూతారు ఆయన పిల్ల మానసిక పరిస్థితి బాగుందో బాగోలేదో, స్పృహలో ఉండి మాట్లాడుతుందో, ఎవరన్నా మెంటల్లీ డామినేటింగ్ చేస్తుందో తెలియదు. సర్టిఫికేట్ ఉంటే ఇప్పుడే నేను మీడియా ఛానల్స్ చూపించామండి. సో మీరు మీరు గతం నుంచి కూడా ఒకటే చెప్తున్నారు, వశీకరణ చేసిన తన పైన మంత్రతంత్రాలు ఉపయోగించి మా చెల్లెల్ని వశీకరణ చేసుకుంది, తన వైపు తిప్పుకుందని అంటున్నారు. కాబట్టి సో తను వశీకరణ నిజంగానే చేసిన తన దగ్గర శక్తులున్నాయి మీ చెల్లెలు కూడా నమ్ముతోంది, మీ చెల్లెలు కూడా చెప్తోంది. మీరు కూడా గతంలో అన్నారు నిజంగా శక్తులున్నాయి అన్నారు. నిజంగా శక్తులే కనుక ఉంటే తను మీ చెల్లి పక్కన ఉండాల్సిన అవసరం లేదు, మళ్ళీ మీ చెల్లెని తన దగ్గర తిప్పుకోవడం కోసం ఎలా అయినా ఆపరేట్ చేయవచ్చు నిజంగా శక్తులే కనుక ఉంటే. అర్థం కాలేదండి మళ్ళీ నాకు. మీరు తనని వర్షిణిని అఘోరి అనేటువంటి ఆ వ్యక్తి పూర్తిగా వశీకరణ చేసుకుంది, మంత్రతంత్రాలతో తన వైపుగా తిప్పుకుంది మా చెల్లెని చెప్పి ఆరోపించారు. మీ చెల్లెలు కూడా ఎస్ అఘోరి అమ్మకి శక్తులున్నాయని చెప్పి చేయకుండానే ఏ మందు పెట్టకుండానే ఆ పిల్లని మాకు అగైనెస్ట్ గా మార్చేసిందా? మేము ఆ పిల్లలు శత్రువు అయిపోయామా? ఇన్నాళ్ళు 23 ఏళ్ళు మేము తీపి పదార్థంలో అనిపించిన మేము చివరాఖరికి చేదైపోయామా? ఎందుకు అయిపోతారు సడన్ గా? నిజంగా అదే కనుక నిజం అనుకుంటే, మీరు అంటున్నట్టుగా మందు పెట్టింది లేకపోతే ఇంకేదో చేసి నిజమే అనుకుంటే, ఇప్పటికి కూడా మీ వర్షిణి అఘోరి అమ్మ ట్రాప్ లోనే ఉంది కదా, మళ్ళీ తను వెళ్ళిపోదని నమ్మకం ఉందా మీకు? మీరు కాపాడుకోగలుగుతారా? ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తే దాని డాక్టర్ చెప్పిన ట్రీట్మెంట్ ఇప్పిస్తాం కదండి. మీరు ట్రీట్మెంట్ చెప్పిస్తాము. ఇన్నాళ్ళు పిల్ల మా దగ్గర లేదు కాబట్టి ఇక కొన్ని మాకు ఉన్న పూజలు తెలిసిన వాళ్ళ దగ్గరికి ఎవరెవరు పెద్ద చెప్పిన ఐడియాస్ ని బట్టి అన్ని ఫాలో అయ్యి ఏం చేయాలో అది చేస్తామండి. మా పిల్లని మేము జాగ్రత్త చేసుకుంటామండి. మేము మా పిల్లని కాపాడుకోవాలని చూసుకుంటున్నాం కానీ ఏ కన్నత తల్లిదండ్రులు ఏ సొంత అన్న అయినా సరే ఈ పిల్లల్ని నాశనం చేసుకోవాలని చంపుకోవాలని అనుకోరండి. ఆఫ్ కోర్స్ అవును. హర్ష, ఇక్కడ ఒక విషయం చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా మంది కూడా అడుగుతున్నారు. ఇప్పటికే మీరు అన్నారు ఒక మాట, ప్రతి ఒక్కటి ఆర్టీవీ పెట్టేటువంటి సర్వే ఆ పోల్లో నేను చూస్తున్నాను, అఘోరి అమ్మ అంటే ఎవరికి నమ్మకం లేదని చెప్తున్నారు కదా. ఇంకొక లాస్ట్ విషయం మీ దగ్గర నుంచి నేను చాలా క్లియర్గా రాబట్టాలనుకుంటున్నాను. అఘోరి అమ్మ మద్యం సేవిస్తుందని చెప్పడానికి మీ దగ్గర ఏమైనా ఆధారం ఉందో ఒక్కసారి చూపించండి. ప్రజల్లో ఇంకా అఘోరి పైన వివరంగా మీ దగ్గర నుంచి ఏమైనా సమాధానం వస్తుందో చూద్దాం. నేను సరేనండి, దీనికి నేను సమాధానం చెప్తాను. నేను విష్ణుని ఇప్పుడు మీకు కావాల్సిన ప్రూఫ్ అంటున్నారు కదా, మా దగ్గర ఇప్పుడు ఫోటోలు అయితే లేవు, కానీ తాగిన బాటిల్ 3 ఉన్నాయి నా దగ్గర. మీరు టెస్ట్ చేయించుకుంటారంటే రేపే మీకు పార్సల్ చేసి పంపించేస్తాను. అలా తాగిద్ది ఆవిడ, నోట్లో బాటిల్ పట్టుకొని పైకి లేపేసి తాగుతుంది. ఎంగిల్ అనేది ఖచ్చితంగా మందులో మిక్స్ అవుతుంది. ఆ బాటిల్స్ ఇంకా అట్లే ఉన్నాయి, కావాలంటే రేపే పంపిస్తా. 50 బీర్ బాటిల్స్ ఇంకా అట్లే పడేస్తున్నాయి. అవి కూడా టెస్ట్ చేస్తే అవి ఎవరు తాగారో, ఆ ఎంగిల్ ఎవరిదని మీకు సర్వేలో తెలిసిపోతుంది. అది మీ దగ్గర ఫోటోస్ ప్రూఫ్స్, గతంలో తను ఎక్కడైనా మిమ్మల్ని వేధించినప్పుడు ఫోన్లో మాట్లాడిన ఆడియో ఏదీ లేదా? గతంలో మాట్లాడిన ప్రూఫ్స్ మమ్మల్ని వేధించడం అంటే ఏం లేదండి.
మా అంటే జోలికి మీరు ఎప్పుడు రాలేదు. మీరు హర్ష వైన్ తీసుకొచ్చేవాడు, హర్ష అనే బీర్స్ తీసుకొచ్చేవాడు, తనకి హర్ష అనే ఆల్కహాల్ తీసుకొచ్చాడు అంటున్నారు, చెప్తున్నారు కాబట్టి ఆడియో అవును, ఏది లేదా? అసలు నార్మల్ గా ఉండదు. కానీ శ్రీవర్షిని విషయంకి వచ్చినప్పటికే ఇలా ఎత్తికెళ్ళిపోవడం అనే పని చేసింది. ఇలా ఎత్తికెళ్ళిపోవడం అనేది చేసిన తర్వాత మేము ఆరాధిస్తే పోలీసుల ద్వారా తెలిసిందంటే ఈ అమ్మాయి ఒక్కటి కాదనన్నా, ఏదైనా ఉంటే మీరు త్వరపడి తొందరగా తీసుకొచ్చుకోండి, మేము రాకూడదు, అమ్మాయి 23 ఏళ్ళు, మీరు నచ్చ చెప్పుకొని తెచ్చుకోండి, ఎక్కడుందో చెప్పండి చెప్తానన్నారు. సో విష్ణు, గతంలో మనం లైవ్ లో మాట్లాడినప్పుడు కూడా అఘోరి ఒక మాట చెప్పింది, వర్షిని ఒక్కతే కాదు నా దగ్గర ఇంకా 14 మంది శిష్యురాలు ఉన్నారని చెప్పింది. మీరు వెళ్ళి అక్కడ కలిసినప్పుడు ఎవరైనా కనిపించారా? ఒకసారి లైవ్ లోకి తీసుకురావచ్చు కదండి ఆవిడ, వాళ్ళని కూడా ఇట్లాగే ఒకసారి లైవ్ లోకి తీసుకురావచ్చు కదండి. మాకు కూడా చాలా డౌట్లు అని అడుగుతాం కదా. మీకు అఘోరి లైవ్ లో రావాలా? సారీ, అఘోరిని లైవ్ లో తీసుకోమంటారా? అదే ఒకసారి అఘోరిని కాదండి, అఘోరి శిష్యురాలను కూడా తీసుకోండి, 14 మందిని. తను చెప్పిన మాట మీరు ఏదైనా చూసారా? మీరు తనతో దగ్గరగా ఉన్నంత వరకు ఎవరు కూడా అంత దగ్గరగా లేరు. వారం రోజులు తనతో పాటు ఉన్నారు, తనకు గురించి తెలుసు, తను మద్యం తీసుకుంటుందని తెలుసు, అన్ని విషయాలు తెలుసు, ఇంకా అంత దగ్గరగా ఎవరికి తెలియదు. నేను మీకు చెప్తాను, నేను ఒకే ఒక అమ్మాయిని చూశాను, ఆవిడ దగ్గర ఫోటోతో సహా చూశాను. చాలా పెద్దవాళ్ళు, వాళ్ళు చాలా పెద్దవాళ్ళు. ఆవిడ రీసెంట్ గా 10 లక్షలకు కేసేసింది ఈవిడ మీద. ఉజ్జయిని తీసుకెళ్లి పెద్దవాళ్ళు అంటే ఏదో చేసిందంట. వయసు రీత్యా పెద్దనా లేదంటే చాలా రిచ్ అనా? రిచ్ అండి. ఆ అమ్మాయిని తనతో పాటు చూసారా మీరు? ఫోన్ లో కనీసం ఈవిడ హలో అనకపోతే ఆవిడ అన్నం తింది అక్కడ. అర్థం కాలేదు. ఈమె హరా అనకపోతే అక్కడ ఆవిడ అన్నం తినదా? హలో హలో అని అనకపోతే బాగున్నావా